ఒకరు మనల్ని కావాలని మోసం చేసినప్పుడు వారిని క్షమించడం మన సంస్కారం. కానీ మళ్ళీ వాళ్ళని గుడ్డిగా నమ్మడం మన మూర్ఖత్వం. గాయం మానొచ్చు, కానీ ఆ మచ్చ ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. మనుషులను ఎంతవరకు నమ్మాలో, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మన జోబులో డబ్బు ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం అనేవాళ్ళు కష్టం రాగానే కనీసం ఫోన్ కూడా ఎత్తరు. చీకటి పడితే మన నీడ కూడా మనకు దూరం అవుతుంది. ఇక స్వార్థం నిండిన మనుషులు ఎంత! కుటుంబం కోసం తన కలలను అగ్నికి ఆహుతి చేసి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా బ్రతికే వారిని చూసి లోకం చేతగాని వారు అంటుంది. కానీ వారి త్యాగం పునాది వల్లే ఆ కుటుంబం నిలబడిందని ఎవరు గ్రహించలేరు. భవిష్యత్తుపై ఎన్నో బంగారు కలలు కంటూ రేపటి రోజు అద్భుతంగా ఉంటుందని నేటి సంతోషాలను వదులుకోవడం మానవ నైజం. ఊహించని విధంగా కాలం విసిరే ఒక దెబ్బకు ఆ ఆశల పల్లకి కుప్పకూలిపోతుంది. అందుకే దొరికిన ఈ క్షణమే ఆస్వాదించడమే అసలైన జీవన పరమార్థం. అద్దం పగిలితే అతికించవచ్చేమో, కానీ ఒక్కసారి నమ్మకం పగిలితే ఎన్ని మాటలు చెప్పినా తిరిగి మునపటిలా మార్చలేము. మనకు అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ గాయానికి మందు కాలం కూడా కాదు. మిత్రమా, డబ్బు సంపాదించాలనే పిచ్చితో యవ్వనంలో ఆరోగ్యాన్ని పణంగా పెడతాము. తీరా ముసలితనం వచ్చాక అదే డబ్బును ఆసుపత్రుల పాలు చేస్తూ పోయిన ఆరోగ్యం కోసం పరితపిస్తాము. ఈ జీవిత చక్రంలో మనిషి ఎప్పటికీ తెలుసుకోలేని సత్యం ఇదే. అవమానాలు ఆయుధాలుగా ఎవరైతే నిన్ను పనికిరావని హేళన చేస్తారో వారి ముందే తలెత్తుకొని నిలబడేలా ఎదగాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి అవమానం మనలోని కనిపించే ఒక ఆయుధంలా మారాలి. సాధించాలన్న తపన ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి చిన్నపోవాల్సిందే. గొప్పతనం అంటే ఖరీదైన బట్టల్లోనూ ఖరీదైన కార్లల్లో కాదు. మీ పేరు చెప్పగానే ఎందరి ముఖాలలో చిరునవ్వు కనిపిస్తుందో అదే నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. కేవలం ఆలోచన మాత్రమే కాదు, ఆ లక్ష్యం నాదే అనే బలమైన సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తే ఎలాంటి కష్టమైన మార్గాన్నైనా అధిగమించవచ్చు. మీకు ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడండి. అప్పుడు విమర్శించిన వాళ్ళే మీకు అండగా నిలబడతారు.